రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు REZNews.in రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై వాసవి గ్రూప్, SAS ఇన్ఫ్రా, శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, TSNews.tv, రెజ్ టీవీ. మీరు హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరెక్కడ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్ ఎంత? ఎప్పటిలోపు కొనాలని భావిస్తున్నారనే వివరాలని మాకు తెలియజేయండి. మీకు మేము బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. మీరు కాల్ లేదా వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 9030034591. మీరు REZTV.editor@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో మీరు ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నా మాకు సమాచారం ఇవ్వండి. మా నిపుణులు మీ సమస్యకు పరిష్కారం చూపెడతారు. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఈస్ట్ హైదరాబాద్లో టాలెస్ట్ స్కై స్క్రేపర్ ఏదంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే ఒక్క పేరు, అదే వాసవి ఆనంద నిలయం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల ఎర్రం విజయ్ కుమార్ గారు ఈ ప్రాజెక్ట్ను ఈస్ట్ హైదరాబాద్కే తలమానికంగా డిజైన్ చేశారు. అంతేకాదు ఆనంద నిలయానికి సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిర్ధారిత గడువులోపే హోమ్ బయ్యర్లకు ఆనంద నిలయాన్ని అందించేందుకు వాసవి సంస్థ సమాయత్తమవుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ మీద నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం. ఇందులో దాదాపు 100కు పైగా ప్రపంచ స్థాయి సదుపాయాల్ని వాసవి సంస్థ పొందుపరుస్తోంది. ఇందులో నిర్మాణం వచ్చేది కేవలం 28% స్థలంలోనే. సుమారు 29.37 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సుమారు 3576 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. హైదరాబాదులో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3576 ఫ్లాట్స్, 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విల్లాస్ ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే. మిగతా 72% ఓపెన్ స్పేస్ గా వదిలేశారు. మెట్రో స్టేషన్ పక్కనే నిర్మాణం జరుపుకుంటోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుక్కునేవారు ప్రతిరోజు ఆఫీసుకెళ్లేందుకు తమ పార్కింగ్ నుంచి కార్లు, బైకుల్ని తీయక్కర్లేదు. ఆటోలు, క్యాబుల్ని ఆశ్రయించక్కర్లేదు. మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్లాలన్నా, మియాపూర్కి వెళ్లాలన్నా ఎంచక్క మెట్రో రైల్లోనే రాకపోకల్ని సాగించవచ్చు. ఎల్బీ నగర్లో అలా మెట్రో రైల్ దిగగానే ఇలా వాసవి ఆనంద నిలయంలోకి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌస్ నివాసితులకు సరిపోదు అన్న ఉద్దేశంతో 2 క్లబ్ హౌసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపు 1.31 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో
అభివృద్ధి చేస్తున్నారన్నమాట. వాసవి ఆనంద నిలయంలో డబుల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని కూడా డిజైన్ చేశారు. 32, 33 అంతస్తులోని స్కై విల్లాస్ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావించే వారికి ఈ ప్రాజెక్ట్లోని స్కై విల్లాస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు వేటికవే తమ ప్రత్యేకతను చాటు చెబుతాయని గుర్తుంచుకోండి. ఇందులోని ల్యాప్ అండ్ రీక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటితో రెసిడెంట్స్ ఎంతో సంతోషంగా గడపొచ్చని గుర్తుంచుకోండి. ఆనంద నిలయంలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది వాసవి గ్రూప్. మెడికల్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, స్మార్ట్ రూమ్స్, కెఫెటేరియా, స్పోర్ట్స్ స్పేస్, ఇండోర్ స్టోర్స్ రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ వంటి వాటికి పెద్దపీట వేశారు. అత్యవసరాల్లో ఆసుపత్రులు ఆనంద నిలయానికి చేరువలోనే ఉన్నాయి. మెడిసిస్ ఆసుపత్రి, మెడికేర్, కామినేని, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వంటివి సమీపంలో ఉన్నాయి. వాసవి ఆనంద నిలయం నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా సమీపంలో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం బీవీకే మల్టీప్లెక్స్, మిరాజ్ సినిమా, షాపింగు కోసం 6 షాపింగ్ మాల్ వంటివి దగ్గరలోనే ఉన్నాయి. ఆనంద నిలయం ప్రాజెక్టుతో పలు బ్యాంకులు అసోసియేట్ అయ్యాయి. ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కొనుగోలుదారులకు సులువుగానే గృహ రుణాలు మంజూరు చేస్తాయి. మొత్తానికి ఇలాంటి అనేక అంశాల కారణంగా ఆనంద నిలయంలో ఫ్లాట్లను కొనడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ స్కై స్క్రేపర్ అయిన శాస్ క్రౌన్ నిర్మాణం చివరి దశలో ఉంది. విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో డెవలప్ అయ్యేందుకు స్కోప్ ఉన్న కోకాపేట్లో హోమ్ బయ్యర్లకు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ అయ్యే ప్రాజెక్టే శాస్ క్రౌన్. శాస్ ఇన్ఫ్రా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ని చూస్తే మీరు వావ్ అనాల్సిందే. మరి శాస్ క్రౌన్ స్పెషాలిటీస్పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూముని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది.
సాస్క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ ప్లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. మియాపూర్ మెట్రో స్టేషన్కు చేరువలోని రూపుదిద్దుకుంటున్న సూపర్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీయే టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ నైలా. 35 అంతస్తులో నిర్మాణ పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును ఏడాదిలోపు బయ్యర్లకు అందజేస్తామని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది. టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ నైలా ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే స్ట్రక్చర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మైవాన్ షట్టరింగ్ టెక్నాలజీలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఎంత నాణ్యంగా నిర్మిస్తున్నారంటే స్కై స్క్రేపర్కు అవసరమయ్యే ప్రతి చిన్న పనిని జాగ్రత్తగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఇందులో నివసించే వారికి రెగ్యులర్ మెయింటెనెన్స్ సమస్యలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పిఎంసిని ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఏమాత్రం లేట్ చేయకుండా ఇందులో మీరు ఫ్లాట్ కొంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటోన్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ 4 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్ 4 నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి. అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ 2 వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశమూ నైలాలో ఉంది.
వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్, అందులో యువత కోసం ఆధునిక స్విమ్మింగ్ పూల్, పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎంత బావుందో. ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్, వ్యాయామశాల, స్పా, మెడిటేషన్ రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కోవర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులకు నైలా నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అటు మమతా ఆసుపత్రి, ఇటు మియాపూర్, నిజాంపేట్, కేపీహెచ్బీ కాలనీలోని హాస్పిటల్స్కి ఇట్టే వెళ్లిపోవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. లుల్లు మాల్, ఫోరం మాల్, జిఎస్ఎం మాల్, జివిఆర్, మిరాజ్ సినిమాస్, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ థియేటర్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ, ఉషా ముళ్లపూడి హాస్పిటల్కి 20 నిమిషాల్లో, గచ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు ముమ్మరం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్ గారు మూసీ నదిని శుభ్రం చేయడానికి కొత్త టెక్నాలజీ గురించి రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మరి మా లహరికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెబుతున్నారో మీరేవో లుక్కేయండి. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, నమస్తే. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో హైదరాబాద్కి మూసీ నది ఒకటని చెప్పాలి. అలాంటిది కలుషితం అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మనం కలుషితం కాకుండా జాగ్రత్తగా ప్రకృతి ప్రసాదించిన దాన్ని అట్లానే వినియోగించుకోవాలి ఫ్యూచర్లో అంటే మనవంతుగా మనం ఏం చేయొచ్చు అంటారు? ఒక్క మూసి అనే కాదు, ప్రతి రివర్ని కూడా మనము దానిలో ఉన్న పొల్యూషన్ తగ్గించి దాన్ని స్వచ్ఛంగా మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలో తీవ్రమైన ఫ్రెష్ వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది. భారతదేశమే కాదు, అమెరికాలో కూడా కొలరాడో రివర్ సిస్టమ్, అక్కడ కూడా నీళ్ళు ఎండిపోతున్నాయి, ఫ్రెష్ వాటర్ రావటం లేదు అనే కంప్లైంట్ ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మూసి వికారాబాద్ అనంతగిరి హిల్స్లో పుడుతుంది. అది దాదాపు క్లీన్గానే వస్తూ ఆ ఓల్డ్ సిటీ దగ్గర నుంచి వచ్చినప్పుడు పురాణాపూలు, చాదర్ఘాట్, మలక్పేట్ ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు కొంత అన్క్లీన్గా మనకి కనపడుతుంది. తర్వాత అప్ టు ఉప్పల్, పీర్జాది కూడా అక్కడ దాకా కొంత స్మెల్ అది ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడో మన ట్రీటెడ్ సీవేజ్ వాటర్ బోర్డు వాళ్ళు కొంత దానిలో నడిలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఇదే నీళ్ళు సూర్యాపేట వెళ్తాయి. సూర్యాపేట వెళ్ళే వరకు క్లీన్గా ఉంటుంది. అంటే ప్రకృతికి ఈ నీటిని పరిశుభ్రపరిచే గుణం ఉంటుంది. న్యాచురల్గా నేచర్ సిస్టమ్స్లో నీరు క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రవహించే నీరు ఆక్సిజన్ని పీల్చుకొని అది ముందు కదులుతున్న కొద్దీ, ప్రవహిస్తున్న కొద్దీ సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంటుంది. ఇప్పుడు మూసీ రివర్ క్లీనింగ్ అనేది మనం అనుకున్నట్టయితే ఇంటెన్సివ్గా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి, ఎనర్జీ యూజ్ చేసి నీటిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టే ప్రాజెక్ట్స్ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టుగా న్యాచురల్ ప్రాసెస్, ప్రకృతి ఎలా చేస్తుందో అలాంటి ప్రాసెస్నే మనం అవలంబించి బయోమిమిక్రీ అంటారు. బయోమిమిక్రీ ప్రాసెస్ ద్వారా మనం చేయగలిగినట్లయితే అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. సార్, అంటే చాలామంది అనుకుంటారు మీరు చెప్పే ప్రాసెస్కి టైం టేకన్ ఎక్కువ పడుతుంది, సో ఏదైతే యంత్రాల త్రూ చేస్తారో దానికి ఈజీ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు రైట్ అంటారు? కలుషితమైన నీరు నదిలోకి దాకా ప్రవహించిన తర్వాత మనం పెద్దగా చేయగలిగింది ఉండదు. దానికి హార్డ్వేర్ ప్రాసెసే చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే సిటీ యొక్క వ్యర్థాలని మోసుకుంటూ వెళ్ళే వాటర్ బాడీస్ని క్లీన్ చేయాలి అంటే ఎండ్ పాయింట్లో చేయకూడదు. నేను చెప్పిన ఈ బయోమిమిక్రీ, బయో రెమిడియేషన్ ప్రాసెస్ అనేది పాయింట్ ప్రాసెసెస్. అంటే ఎక్కడెక్కడైతే నీరు అనేది నాలలో కలుస్తుందో ఆ పాయింట్లో, ప్రతి పాయింట్లో అక్కడ ఎంత నీరు వస్తుంది, ఆ వచ్చే నీరుని ఆ స్పాట్లో మనం బయో రెమిడియేషన్ చేసి వదలగలిగినట్లయితే ప్యూర్గా వస్తుంది. సిటీ స్టార్టింగ్ నుంచి కూడా, అంటే మనం ఓల్డ్ సిటీ మొదలుకొని పీర్జాది కూడా
ఉప్పల్ వరకు కూడా మూసి ఒడ్డున ఏమేమి స్ట్రీమ్స్, ఇన్లెట్ స్ట్రీమ్స్ దానిలోకి వస్తున్నాయి, అవి ఎక్కడ పుడుతున్నాయి చూసుకొని ఆ ప్రతి పాయింట్ సోర్స్ని కూడా మనం బయోరెమిడియేషన్ చేయగలిగినట్లయితే నీరు అనేది, ప్యూర్ వాటర్ అనేది మూసిలోకి రావడం జరుగుతుంది. అలాగా రివర్ ఫ్రంట్ సక్సెస్ కావాలి అంటే క్లీన్ వాటర్ అనేది ఫండమెంటల్. సో ఈ క్లీన్ వాటర్ని ఎలా అచీవ్ చేయగలుగుతాము అట్ ద లోయెస్ట్ కాస్ట్ అనేది ఆలోచించుకొని ప్రతి చుక్క కూడా క్లీన్ వాటరే దాని లోపలికి ప్రవహించగలిగినప్పుడు అప్పుడే ఈ రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి. సో మనం ఈ పాయింట్ సోర్సెస్లో బయోరెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్కువ గాలి న్యాచురల్గా ఈ నీళ్ళతో కలిసేలాగా మనం చేయగలిగినట్లయితే, మన టెక్నాలజీ ఎలాగూ ఉంది, బయోరెమిడియేషన్, మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి వాడుకొని ప్రతి పాయింట్, సో మూసిలోకి చివరిగా ఎండ్ అవుతున్నాయి అనే ప్రతి కాలువను కూడా, ప్రతి డ్రైన్ని కూడా మనం ఈ బయోరెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోగలిగినప్పుడు రివర్ ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఆ రివర్ అనేది, ఆ స్వచ్ఛమైన నీరు అనేది ఆటోమేటిక్గా బిజినెస్ జనరేట్ చేస్తుంది. అప్పుడు మెయింటెనెన్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చుట్టూ పచ్చని పరిసరాలు, మనసుకు హాయిగొలిపే వాతావరణం, పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్, ఇవన్నీ వీకెండ్ హోమ్ ప్రత్యేకతలు. సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా నగరం బయట ప్రశాంతంగా ఉండే వీకెండ్ హోమ్స్ వైపు హైదరాబాద్ వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అభిరుచుల మేరకు హైదరాబాద్ శివారుల్లో వీకెండ్ హోమ్స్ ప్రాజెక్టులు చేపట్టాయి నిర్మాణ సంస్థలు. అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నిర్మాణం జరుపుకుంటున్న వీకెండ్ హోమ్స్ ప్రాంతాన్ని సౌకర్యాలను బట్టి 30 లక్షల రూపాయల నుంచి మొదలు కోట్ల రూపాయల వరకు ధరలుంటున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో వచ్చినప్పుడల్లా నివసించే విధంగా సకల సౌకర్యాలతో వీకెండ్ హోమ్స్ ను నిర్మిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. హైదరాబాద్ అంటేనే ఒక బిజీ లైఫ్. అందులో ఐటీ ఉద్యోగుల నుంచి మొదలు వ్యాపార తదితర రంగాల వారు నగర జీవితంతో విసిగిపోతుంటారు. వృత్తి ఉద్యోగరీత్యా ఈ కాంక్రీట్ జంగల్ లాంటి నగరంలో ఉంటున్నవారు వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలని కోరుకుంటారు. సొంతూర్లలో ఇళ్ళు పొలాలు ఉన్నవారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటే, అలా లేనివారు హైదరాబాదుకి దగ్గరలో ఫామ్ ల్యాండ్స్ రిసార్ట్స్, వీకెండ్ హోమ్స్ వెంచర్లలో స్థలాలు కొని ఇళ్లు కట్టుకుని ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చాలా కాలంగా ఉన్నాయి. ఫామ్ హౌస్ కట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాజెక్టుల్లో చాలామంది కొంటున్నా అవి నివాసయోగ్యంగా ఉండడం లేదు. ఇలా ఫామ్ హౌస్ కోసం స్థలాలు కొన్నవారు అప్పుడప్పుడు వెళ్లి చూసుకొని రావడం తప్ప పెద్దగా వాటిని ఉపయోగించుకోవట్లేదు. మరికొంతమంది ఫామ్ హౌస్ స్థలాల్లో పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. కొన్ని చోట్ల సామూహిక వ్యవసాయాన్ని చేపట్టి వచ్చిన ఫలాలను యజమానులకు పంచుతున్నారు. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు తోడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుండటంతో ఓఆర్ఆర్ కు ట్రిపుల్ ఆర్ కు మధ్య వీకెండ్ హోమ్ ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా శంకర్పల్లి, చేవెళ్ల, వికారాబాద్, షాద్ నగర్, జహీరాబాద్, సాగర్ హైవే, శ్రీశైలం రోడ్, బెంగళూరు హైవేపై జడ్చల్ల వరకు యాదాద్రి, మేడ్చల్ వైపు వీకెండ్ హోమ్స్ వస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు నేరుగా వీకెండ్ హోమ్స్ ను నిర్మిస్తుండగా మరికొన్ని సంస్థలు స్థలాలు విక్రయించి వాటిలోనే వీకెండ్ హోమ్స్ కట్టించి ఇస్తున్నాయి. ఇళ్లు కట్టుకుని వీకెండ్ లో అక్కడ ఉండటానికి ఇష్టపడే వారికే విక్రయిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఎప్పుడు వెళ్ళినా కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటాయి కాబట్టి ధైర్యంగా అక్కడ ఉండొచ్చు అనే భావనలో కొనుగోలుదారులు ఉన్నారు. వీకెండ్ హోమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేయిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పల్లెల్లో పాత రోజుల్లో ఉండే మండువా ఇళ్లు, కేరళలో మాదిరి ఇళ్లను నిర్మిస్తున్నారు. మరికొన్ని రియాల్టీ కంపెనీలు వుడెన్ హౌసెస్ కూడా నిర్మిస్తున్నాయి. సిటీలో అపార్ట్మెంట్స్లో 4 గోడల మధ్య ఫ్లాట్లలో ఉంటున్న వారిని ఈ తరహా ఇళ్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక విస్తీర్ణం వరకు వస్తే కనీసం 200 గజాల నుంచి మొదలై 1000 గజాలు, పావు, అర్ధ ఎకరం విస్తీర్ణంలో వీకెండ్ హోమ్స్ని డిజైన్ చేస్తున్నారు.
చాలా వీకెండ్ హోమ్ ప్రాజెక్టుల్లో 100 నుంచి 200 గజాల విస్తీర్ణం వరకే ఇంటిని పరిమితం చేసి మిగతా స్థలంలో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని చోట్ల వీకెండ్ హోమ్స్ కడుతుంటే మరికొన్ని చోట్ల విదేశాల్లో మాదిరి వీకెండ్ హోమ్స్ని నిర్మిస్తున్నారు. వీకెండ్లో ఇంటికి వచ్చిన వారికి సకల సౌకర్యాలు కమ్యూనిటీలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కులతో పాటు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏరియా, రెస్టారెంట్, కామన్ కిచెన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్టుల్లో ఇక్కడే పెళ్లి వేడుకలు, పార్టీలు చేసుకునే విధంగా కన్వెన్షన్స్ సైతం కడుతున్నారు. ఇక ప్రాంతం, ప్రాజెక్టు విస్తీర్ణాన్ని బట్టి 30 లక్షల నుంచి మొదలు 8 కోట్ల రూపాయల వరకు వీకెండ్ హోమ్ ధరలు ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఒక లేటెస్ట్ ట్రెండ్ పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీని చూసేద్దాం. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ టీ స్క్వేర్ని రాయదుర్గంలో ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్కు వన్నె తెచ్చే టీ స్క్వేర్ని రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం బదులు ట్రాఫిక్ రద్దీ ఏర్పాటు కాని ప్రాంతంలో డెవలప్ చేయడం సరైన నిర్ణయం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాయదుర్గంలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్గం చెరువు మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45కి వెళ్లే మార్గంలో నిత్యం రద్దీ కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్కి వెళ్లే రోడ్డు, మాదాపూర్ నుంచి జేఎన్టీయూ రోడ్డు, గచ్చిబౌలి నుంచి మియాపూర్ రోడ్డు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి రోడ్డు, ఇలా ఎటువైపు చూసినా వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తులోనూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడని ప్రాంతాల్లో ఈ టీ స్క్వేర్ని డెవలప్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే టీ స్క్వేర్ ఏర్పాటయ్యాక అక్కడికి భారీ సంఖ్యలో సందర్శకులు, వారితో పాటు వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ట్రాఫిక్ ఇంకా పెరిగి దాని ప్రభావం పశ్చిమ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలపై పడుతుంది. దీనివల్ల అక్కడికొచ్చే దేశ విదేశీ ప్రతినిధులకి టీ స్క్వేర్ పట్ల ప్రతికూలత అభిప్రాయం ఏర్పడడానికి ఆస్కారం కూడా ఉంది. అందుకే ఈ టీ స్క్వేర్ని రాయదుర్గం బదులు ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు ResNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.ResNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా ResNews.in రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ResNews.in రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavalli signing off. Bye bye.